ఒక దట్టమైన అడవిలో ఒక సింహం ఉండేది. అది కాలక్రమేణా ముసలిది అయిపోయింది. వేటాడి ఆహారం సంపాదించుకునే శక్తి దానికి తగ్గిపోయింది. దాంతో కష్టపడకుండా జంతువులను ఎలా దొరకబుచ్చుకోవాలా అని ఒక ఉపాయం ఆలోచించింది. సింహం పన్నాగం. సింహం తన గుహలోకి వెళ్లి పడుకుని తనకు జబ్బు చేసిందని అడవిలో ప్రచారం చేయించింది. జంతువులన్నీ తనను పరామర్శించడానికి వస్తాయని, అప్పుడు వాటిని సులభంగా చంపి తినవచ్చని దాని ప్లాన్. సింహం అనుకున్నట్లే పాపం అమాయకపు జంతువులైన జింకలు, కుందేళ్లు, గొర్రెలు ఒక్కొక్కటిగా గుహలోకి వెళ్లడం ప్రారంభించాయి. వెళ్లిన ఏ జంతువు కూడా తిరిగి బయటకు రాలేదు. నక్క రాక ఒకరోజు ఒక తెలివైన నక్క సింహాన్ని చూడటానికి వచ్చింది. అది మిగిలిన జంతువులలాగా నేరుగా గుహలోకి వెళ్లకుండా గుహ ద్వారం వద్దే ఆగిపోయింది. చుట్టుపక్కల పరిసరాలను నిశితంగా గమనించింది. అప్పుడు లోపల నుంచి సింహం దీనమైన స్వరంతో, మిత్రమా, ఎందుకు బయటే నిలబడ్డావు? లోపలికి వచ్చి నా యోగక్షేమాలు అడుగు అని పిలిచింది. నక్క సమాధానం. దానికి నక్క నవ్వుతూ ఇలా అంది, మహారాజా, నాకు లోపలికి రావాలని ఉంది, కాని ఇక్కడ నేలపై ఉన్న అడుగుజాడలను చూస్తుంటే భయం వేస్తోంది. గుహలోకి వెళ్లే అడుగుజాడలు కనిపిస్తున్నాయి కాని ఒక్కటంటే ఒక్కటి కూడా తిరిగి బయటకు వచ్చిన అడుగుజాడ కనిపించడం లేదు. కాబట్టి లోపలికి వెళ్లిన వారెవరూ ప్రాణాలతో తిరిగి రాలేదని నాకు అర్థమైంది. అందుకే నేను ఇక్కడి నుంచే మీకు నమస్కారం చేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంది.